గతంలో దేవాను అరెస్టు చేసిన పోలీస్ ద్వారా పురుషోత్తం కుట్ర తెలుసుకున్న దేవా మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు గతంలో దేవాను అరెస్టు చేసిన పోలీసులు ఎవరు? మరి వాళ్ళ ద్వారా పురుషోత్తం కుట్ర దేవా మిథున తెలుసుకోవడం ఏంటి? మరి అలా తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు దేవా మిథున? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టి తన తండ్రినే మొదటిసారి ఆటో ఎక్కించుకుంటాడు. ఆటో ఎక్కించుకునేసరికి చాలా సంతోషపడతాడు. సత్యమూర్తి మాత్రం దేవాలో వచ్చిన ఈ మార్పు నిజమేనా, దేవా చేసిన పనులే గుర్తుపెట్టుకుంటాడు, దేవాలో వచ్చిన ఈ మార్పును మాత్రం గుర్తించడు. ఇంకా తను ఒక ఆటో డ్రైవర్ అన్నట్టుగానే ఆటో ఎక్కమనడంతో ఆటో ఎక్కి అక్కడే దిగిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత దేవా ఇంకా రోజంతా కూడా చాలా కష్టపడి సాయంత్రానికి వచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టి ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలకు బట్టలు తీసుకొచ్చి, ఈరోజు నేను మొదటిసారి ఆటో నడిపి కష్టపడి సంపాదించిన డబ్బులు, ఈ డబ్బులతో మీ ఇద్దరికి బట్టలు తీసుకొచ్చాను అమ్మా నాన్న అంటూ తీసుకొచ్చి ఇచ్చేసరికి తీసుకున్నట్టే తీసుకుని సత్యమూర్తి కాస్త నేలనేసి కొడతాడు. కొట్టేసేసరికి ఒక్కసారిగా మిథున అప్పటి వరకు సైలెంట్గా ఊరుకుంటుంది. రౌడీయిజం చేసి తీసుకొస్తే మీరు తీసుకోకపోవచ్చు, కానీ మీ కొడుకు కష్టపడ్డాడు, ఆ పురుషోత్తం దగ్గర పని మానేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నారు, అయినా ఎప్పుడూ అది మానలేదు. కానీ ఇప్పుడు మానేసి ఆయన కష్టపడి ఒకరి కింద పని చేయకుండా కష్టపడి మరీ సంపాదించిన డబ్బులతో మీకు బట్టలు తీసుకొస్తే అలా విసిరి కొడుతున్నారేంటి మామయ్య? మీ కొడుకులో వచ్చిన గుర్తింపుని మీరు గుర్తించలేకపోతున్నారా? మీరు ఆశీర్వదించి ఆయన తెచ్చిన బట్టలు తీసుకుంటేనే కదా ఆయన సంతోషపడతారు అని చెప్పి ఇంకా మిథున చెప్పడంతో మీకు నచ్చినా నచ్చకపోయినా బట్టలు ఇక్కడే పెడుతున్నానని గడప దగ్గర పెట్టి వెళ్ళబోతుండేసరికి ఆగమ్మ మిథున అని చెప్పి ఇంకా శారద కాస్త వచ్చి శారద కోసం తెచ్చిన చీరను తీసుకుంటుంది. నా కొడుకు కష్టపడి సంపాదించి నా కోసం తెచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుంటాను. వాడిలో ఏ మార్పు అయితే రావాలని కోరుకున్నానో ఆ మార్పు వచ్చింది. ఏమో భానుని చేసుకున్నా వాడు మారకపోవచ్చేమో, ఇంకా ఇంకా బానిసలా తయారయ్యుండొచ్చేమో. నువ్వు దేవా జీవితంలోకి వస్తే వాడి జీవితం చక్కబడుతుందని ఒకప్పుడు ఆ దేవుడి గుడిలో ఉన్న ఆవిడ చెప్పింది. అది ఇప్పుడు నిజమైంది. ఇంత మంచి సమయంలో నేను కట్టుకోకుండా ఎందుకుంటాను అని గబగబా లోపలికి వెళ్ళి దేవా తెచ్చిన చీరను కాస్త కట్టుకుని వస్తుంది. సత్యమూర్తి ఏమీ అనలేకపోతాడు. చాలా సంతోషం అత్తయ్య అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ బట్టలు తెచ్చి గదిలో పెడుతుంది. గదిలో పెట్టేసరికి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి తన కొడుకు తీసుకొచ్చిన అదే బట్టల్ని వేసుకుని తెగ సంతోషపడుతూ ఇంకా ఊరంతా వెళ్ళేసరికి, ఏంటండి సత్యమూర్తి గారు, ఈరోజు మీ పుట్టినరోజా పెళ్లి రోజా అని చెప్పనేసరికి, నా కొడుకు ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా ఒకరిని కొట్టకుండా కష్టపడి ఆటో నడిపి మరీ సంపాదించి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్న బట్టలు ఇవి అని చెప్పాను. కానీ చాలా అదృష్టవంతులండి సత్యమూర్తి గారు. ఆ పురుషోత్తం దగ్గర రౌడీగా వెళ్ళిన మీ కొడుకు మళ్ళీ మంచిగా మారి మీ దగ్గరికి వచ్చాడు అంటే అదృష్టమనే చెప్పాలి. మీ కొడుకుని మీ కోడలే మార్చిందంట కదా. పోనీలేండి, దేవా జీవితంలో ఇంకన్నీ మంచి రోజులే, దేవా ఇంకా అన్నీ మంచి పనులే చేస్తాడు అని చెప్పి ఇంకా వచ్చిన పెద్ద మనుషులు చెప్పేసరికి చాలా సంతోషపడిపోతాడు. ఇంకా దేవా మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ నాన్న బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండడం చూసి తెగ సంబరపడిపోతూ అది ఫోటో తీసి మిథునకు పెడతాడు. మిథునకు పెట్టేసరికి మిథున అది చూసి చాలా సంతోషపడుతుంది. సంతోషపడడంతో ఇంకా దేవా ఫోన్ చేసి రెడీగా ఉండు, గుడికి వెళ్ళొద్దామని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి దేవా 2-3 ట్రిప్పులు చూసుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి రెడీగా ఉన్నావా అనగానే అవునండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. గుడికి బయలుదేరి ఇంకా గుడిలో బాగా దండం పెట్టుకుంటాడు. మా నాన్న నన్ను క్షమించాలి అని నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా గుడిలోంచి బయటికి వచ్చేస్తాడు దేవా. బయటికి వచ్చేసేసరికి ఒక ఇన్స్పెక్టరు, అంటే దేవా కాలేజీ డేస్లో దేవాని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ మాట. అంటే దేవా అప్పుడు తప్పు తన మీద వేసుకుని జైలుకి వెళ్ళిన అదే ఇన్స్పెక్టర్ కనిపిస్తాడు. సార్ బాగున్నారా అని చెప్పాను. కానీ హాయ్ దేవా ఎలా ఉన్నావు,
నువ్వు ఏంటి ఈ డ్రెస్లో ఉన్నావు, ఆటో నడుపుతున్నావా ఏంటి అని చెప్పాను. కానీ అవును సార్ అనగానే, ఆ పురుషోత్తం దగ్గర పని మానేసావా అని చెప్పనేసరికి మానేసాను సార్ అని చెప్పాను. కానీ అవునా, మంచి పని చేసావు అని చెప్పనేసరికి సరే సార్ ఏదైనా ఉంటే నన్ను పిలవండి అని చెప్పాను. కానీ తప్పకుండా దేవా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. దేవా మిథున ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అప్పుడే దేవా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఆయన. ఫోన్ నెంబర్ తీసుకున్నవాడు కాస్త తను డ్యూటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి పురుషోత్తం దగ్గర రాజకీయ నాయకుడు కదా, ఎంతైనా కాబోయే ఎమ్మెల్యే కూడా అయ్యే అవకాశం ఉంది కదా. సో ఆ ఇన్స్పెక్టర్ని పిలుస్తాడు. చెప్పండి సార్ ఎందుకు పిలిచారు అనగానే, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే నేను అవ్వడంతో నీకు ప్రమోషన్ వచ్చేటట్టు చేస్తాను అనేసరికి ఏం పని సార్ అని చెప్పాను. కానీ ఆ దేవా భార్య మిథునను నువ్వు లేపేయాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ మిథున మాత్రం బ్రతికుండకూడదు. ఆ దేవాగాడు మళ్ళీ నా దగ్గర కాళ్ళ కింద చెప్పులా ఉండాలి అని చెప్పాను. కానీ అదేంటి సార్ మీ దగ్గర దేవా పని మానేశాడంట కదా, మరి మళ్ళీ వాళ్ళ ఆవిడ జోలికి వెళ్ళడం ఎందుకు, వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పనేసరికి అదంతా నీకు అనవసరం. అది నా కొడుకును కొట్టింది, నీకు చెప్పినా నీకు అర్థం కాదా బాధ. నా కొడుకు నా మొహమంక చూసి నువ్వు ఏమీ చేయలేకపోయావు నాన్న. ఒక ఆడదన ఒంటి మీద చేయి చేసుకున్నా నువ్వు సైలెంట్గా ఊరుకున్నావని వాడు చూసే చూపు నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆ మిథున బ్రతికుండకూడదు. మిథునను నువ్వు ఏదో రకంగా ప్రాణాలు తీసేసేయని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా దేవా వీడు ఇన్స్పెక్టర్ కాస్త వచ్చేస్తాడు. ఇదేంటిది, దేవా చక్కగా పని చేసుకుంటున్నాడు, మిథున కూడా తనకు సపోర్ట్గా ఉంది, మరి అలాంటి తప్పుడు ఈ పురుషోత్తం ఎందుకు మిథునను ప్రాణాలు తీసేమని చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంటి సార్ మిథున దేవా అంటున్నారు, ఇంతకీ ఆ మిథున ఎవరనుకుంటున్నారు, జడ్జి హరివర్ధన్ గారి మీకు తెలుసు కదా అనగానే, ఆయన తెలియకపోవడం ఏంటయ్యా, ఆయన బాగా తెలుసు అని చెప్పాను. కానీ ఆ జడ్జి హరివర్ధన్ గారి కూతురే ఈ మిథున. ఒకప్పుడు మిథునకు వేరే వాళ్ళతో సంబంధం కుదిర్చినప్పుడు దేవాకు మిథునకు మధ్య ఏదో గొడవ అయిందండి సార్. ఆ గొడవలో దేవా మిథున గారి మెడలో తాళి కట్టేశాడు. అప్పుడు ఆ కుటుంబాన్ని వాళ్ళ నాన్నని ఆస్తిని వదిలేసి దేవాయే కావాలని వచ్చింది. తర్వాత కొన్ని రోజులు కలిసి ఉన్నారు, మళ్ళీ విడిపోయారు. ఎవరికి వాళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు కూడా కుదిర్చేశారు. పెళ్లిపేటల దాకా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నాకు దేవాయే కావాలి అని అమ్మాయి, నాకు మిథునే కావాలని ఈ అబ్బాయి ఇద్దరు కూడా మళ్ళీ కలిశారు. ఆ కుటుంబం ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు వెలివేశాయి సార్. వాళ్ళింటి దగ్గర ఏదో చిన్న గుడిసె వేసుకుని ఉంటున్నారంట. దేవాలో పూర్తిగా మార్పు వచ్చింది సార్. లేదంటే ఏదైనా చిన్న గొడవ అయినా సరే కయ్యానికి కాలు దువ్వినట్టు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అసలు గొడవలేకి వెళ్ళట్లేదు. చక్కగా తన మానాన తను ఆటో నడుపుకుంటూ చక్కగా ఉంటున్నాడు. ఈ పురుషోత్తమేంటో అయినా వాళ్ళ కొడుకు మరీ వెదవలా ఉన్నాడు సార్. నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు, ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే మొన్న వాళ్ళ ఆవిడ కొట్టిందంట. అది మనసులో పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసేయమంటున్నాడు. వీళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదు సార్. అయినా దేవా మిథున మీద చెయ్యి ఏక కూడా వాళ్ళనివ్వడు. మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి సార్, కొంచెం జాగ్రత్తగా ఉండమని. మీరు చేయకపోతే ఆ పని మరొకరితో చేయిస్తాడు ఆ పురుషోత్తం అని చెప్పాను. కానీ సరే నేను ఒకసారి దేవాతో కలిసి మాట్లాడతాను అని చెప్పి ఇంకా ఆ ఇన్స్పెక్టర్ కాస్త అంటాడు. అన్న తర్వాత దేవా ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. హలో దేవా అని చెప్పాను. కానీ చెప్పండి సార్, ఎక్కడున్నా దేవా అనగానే, నేను ఇంటి దగ్గర భోజనం చేస్తున్నాను సార్ అని చెప్పాను. కానీ అవునా, సరే భోజనం చేశాక మీ ఆవిడ్ని తీసుకుని ఒక్కసారి మా ఇల్లు తెలుసు కదా, మా ఇంటి దగ్గరికి రా అని చెప్పాను. కానీ మీ ఇంటికా సార్ అని చెప్పనేసరికి అవును మా ఇంటికి ఒక్కసారి రా మీ ఆవిడ్ని తీసుకుని అనగానే సరే సార్ అని చెప్పి ఇంకా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అదేంటండి భోజనం చేశాక రమ్మంటున్నారు, అదేదో రేపే రమ్మనొచ్చు కదా, రేపే భోజనం పెడతాను కదా మీకు అంతగా కావాల్సిన వాళ్ళైతే అనగానే సరే అని మళ్ళీ ఫోన్ చేసి, ఈరోజు కాదు దేవా, రేపు మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేసేయండి, ఇక్కడే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం
అంటూ చెప్పేసేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఏంటి దేవా అని చెప్పాను. కానీ అదే మొన్న మనం గుళ్ళోకి వెళ్తే ఒకసారి కనిపించారు కదా, ఆయన ముందు ఇంటికి రమ్మన్నారు. సర్లే ఈరోజు ఎందుకు, రేపు భోజనం చేశాక భోజనం సమయానికి రండి, మా ఇంటి దగ్గరే లంచ్ చేతురు కానీ అన్నారు అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా మిథున చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని దేవా సరే ట్రిప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అమ్మ మిథున అంటూ శారద వస్తుంది. అత్తయ్య అని చెప్పని కానీ ఆ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. దేవ మీద చాలా కోపంతో ఉన్నానమ్మా, కానీ భానుకి మాట ఇవ్వడం తప్పే కదా అనగానే ఆయన నా మీద కోపంతో అలా మాటిచ్చారు అత్తయ్య, అంతే అంతే తప్ప ఆయన వేరే ఉద్దేశంతో కాదత్తయ్య అని చెప్పాను. కానీ అర్థమైందమ్మా, పోనీలే నువ్వు దేవా మళ్ళీ కలిశారు, అంతకు మించిన సంతోషం నాకేముంటుంది అని చెప్పి ఇంకా శారద ఇటు మిథున ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత సరేనమ్మా నేను వెళ్ళొస్తాను, ఇదిగో ఇది నీ కోసమే అని చెప్పి ఈ యొక్క చీరను కాస్త తీసుకొచ్చి, సంక్రాంతి పండక్కి మీకు పండక్కి బట్టలు పెట్టలేదు కదా, అందుకే నేనే నీ కోసం తీసుకున్నాను అని చెప్పి ఇంకా చీరను కాస్త ఇచ్చేసరికి ఇంకా సారీ ఇచ్చేసిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మిథున చీరను కట్టుకుంటుంది. దేవా తిరిగి వచ్చేసరికి ఏంటిది కొత్తగా కనిపిస్తుంది అనగానే అవును అత్తయ్య గారు ఇచ్చారు అనగానే ఏంటి మా అమ్మ ఇచ్చిందా అని చెప్పాను. కానీ అవును దేవా, నువ్వు వెళ్ళడంతోటే పండక్కి బట్టలు పెట్టలేదు అని చెప్పారు కదా, అందుకని నా కోసం చీర తీసుకున్నారంట, తీసుకొచ్చి ఇచ్చారు అనేసరికి చాలా సంతోషము మిథున. అమ్మ మనల్ని క్షమించింది, నాన్న కూడా మనల్ని క్షమిస్తే అంతకు మించిన భాగ్యం మనకేముంటుంది అని చెప్పాను. కానీ అవును దేవా, మామయ్య గారు కూడా తొందరలోనే మనల్ని క్షమిస్తారు, క్షమించాలనే కోరుకుందాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత సరే అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మిథునకు దేవా బుక్స్ తీసుకొస్తాడు. గ్రూప్ 2 చదవాలి నువ్వు అని చెప్పి బుక్స్ తీసుకొచ్చేసరికి బుక్స్ తీసుకుని చదువుతూ ఉంటుంది. సరే బుక్స్ చదివి మధ్యాహ్నానికి వంట చేయొద్దు, మా సార్ రమ్మని చెప్పారు కదా అక్కడికి లంచ్కి వెళ్దాము అని చెప్పాను. కానీ సరే దేవా అని చెప్పి ఇంకా మిథున దేవా ఇద్దరు కూడా ఇంకా మిథున చదువుకుంటూ ఉంటుంది. చదువుకుంటూ ఉండేసరికి దేవా వెళ్తాడు. వెళ్ళడంతో మధ్యలో ఇంకా రుద్ర అడ్డొచ్చి దేవానుతో గొడవ పడతాడు. చూడు రుద్ర, నేను చాలా ఓపికగా ఉన్నాను, ఎలాంటి గొడవలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఉన్నాను, దయచేసి పదే పదే నా జోలికి రావద్దు, వస్తే నా పరిస్థితి నా గురించి నీకు బాగా తెలుసు, నీకంటే మీ నాన్నకి ఇంకా బాగా తెలుసు, అర్థం చేసుకో, నా జోలికి వస్తే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండడం కుదరదు, మీ నాన్న ఎమ్మెల్యే అవ్వడం సంగతి తర్వాత ఉంచు, నువ్వు ప్రాణాలు మాత్రం మిగలవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా దేవ కాస్త ట్రిప్పులు చూసుకుని మిథునకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మిథున రెడీగా ఉంటుంది. ఏమైంది దేవా అని చెప్పనేసరికి ఏమీ లేదు, ఆ రుద్ర నాకు అడుగడుగునా అడ్డొస్తున్నాడు మిథున అని చెప్పాను. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వాటన్నింటినీ పట్టించుకుంటూ మనకు వెనక్కి వెళ్ళిపోతామా, వాటిని దాటిస్తూ అదిలిస్తూ ముందుకు సాగిపోవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు దేవా, అది గుర్తుపెట్టుకో అని చెప్పాను. కానీ అలాగే మిథున అని చెప్పి ఇంకా మిథున దేవా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళిపోతారు. రండి మీకోసమే ఎదురు చూస్తున్నానని లోపలికి తీసుకువెళ్తారు. ఏంటి సార్ భోజనానికి రమ్మన్నారు అనగానే నీతో కొంచెం మాట్లాడాలి దేవా, అయినా పెళ్ళయిన తర్వాత నిన్ను మా ఇంటికి పిలవలేదు కదా, అయినా నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, అందుకోసమనే నీతో కొంచెం సేపు మాట్లాడాలి, పైగా మిమ్మల్ని ఇంటికి పిలవాలి అన్న ఉద్దేశంతోనే పిలిచాను అనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా భోజనం చేస్తారు. ఏదో మాట్లాడాలి అన్నారు అనగానే భోజనం చేశాక మాట్లాడుకోండి, భోజనానికి ముందెందుకు అలాంటి మాటలన్నీను అని చెప్పి వాళ్ళ ఆవిడ చెప్పడంతో సరే పద, హోమ్ మినిస్టర్ ఆర్డరు, మనం ఏం చేయలేం పద అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి చక్కగా నలుగురు కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. సార్ మీ పిల్లలు అనగానే స్కూల్కి వెళ్ళారు పాప బాబు అని చెప్పనేసరికి ఓకే అని చెప్పి ఇంకా మిథున సంతోషపడుతుంది. సంతోషపడడంతో ఇంకా మాట్లాడిన తర్వాత సరే కూర్చోండమ్మా అని చెప్పాను. కానీ దేవా ఇలా రా అని చెప్పి దేవాని పక్కకు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఈలోపు
పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఆవిడకి ఫోన్ రావడంతో వాళ్ళ పుట్టింటి నుంచి ఫోన్ వచ్చేసరికి లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది. మిథున ఇంకా అక్కడే నిలబడింది కదా, కూర్చుని ఉంది కదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని దేవా దగ్గరికి వచ్చి నిలబడుతుంది. నిలబడేసరికి రామ్మ, నీకు కూడా తెలియాల్సిన విషయమే ఇది అని చెప్పి ఇంకా పురుషోత్తం తనని పిలిచాడు అని చెప్తాడు. ఏంటి సార్, మిమ్మల్ని పురుషోత్తం అన్న పిలిచాడా, ఎందుకోసమట అని చెప్పాను. కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ దేవా, నువ్వు 1-2 సార్లు ఆలోచించుకుని ఏం చేసినా కానీ ఆలోచించుకుని అడిగి ముందుకు వేయడం చాలా మంచిది. లేదంటే చాలా ప్రమాదాలు, చాలా రిస్కులు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. కానీ దేని గురించి సార్, దేని గురించి మీరు అంటున్నారు అనగానే, పురుషోత్తం అన్న నిన్ను మీ ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నాడు. ముఖ్యంగా నీ భార్య మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడి కొడుకు ఏదో మాటలంటే మీ ఆవిడ కొట్టిందంట కదా, దానికి చాలా పగ పెంచుకున్నాడు. మిథున ప్రాణాలు తీయమని నాకే చెప్పాడు. ఆ తర్వాత వాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ప్రమోషన్ ఇప్పిస్తాడంట. బోడి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఆడపిల్ల ప్రాణాలు తీసిన ప్రమోషన్ నాకెందుకు చెప్పు, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల భవిష్యత్తు ఏమవ్వాలి, అందుకే నీకొక మాట చెప్దామో అని చెప్పి నేను ఇలా పర్సనల్గా ఇంటికి పిలిచి మరీ చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా మిథున అని చెప్పాను. కానీ అలాగే సార్ అని చెప్పి ఇంకా దేవా, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. ఆ పురుషోత్తం ఎలాంటి వాడో నాకంటే నీకు బాగా తెలుసు. వాడితో నువ్వు సావాసం కూడా చేశావు. వాడితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వాడు ఎలాంటి వాడో, వాడి మనస్తత్వం ఏంటో కూడా నీకు తెలుసు కదా. తెలిసి కూడా వాడి గురించి ఎలా అంత ఈజీగా వదిలేస్తున్నావు? వాడి గురించి తెలిసి కూడా అంత ఈజీగా ఎందుకు అనుకుంటున్నావు? పురుషోత్తం ఏదైనా అన్నాడంటే ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనకాడనని తెలుసు. వాడు ఎలాంటి మూర్ఖుడో, ఎలాంటి క్రూరుడో కూడా నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా మీ ఇద్దరు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్, వాళ్ళు పిలవడంతో అని ఇన్స్పెక్టర్ చెప్పేసేసరికి సరే సార్, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ అయ్యో అందులో ఏముందమ్మా, దేవా నాకు బాగా తెలుసు. దేవా ఒకప్పుడు రౌడీగా ఎలా మారాడో కూడా నాకు తెలుసు. కావాలని ఆ పురుషోత్తం దేవాని ఇరికించాడు. కానీ అప్పుడు దేవా అందులోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎంతెలా బాధపడినా దేవా ఆ పురుషోత్తం నుంచి బయటికి రాలేకపోయాడు. ఇంకప్పుడు దేవా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను దేవాకు సపోర్ట్గానే ఉన్నాను. కానీ ఇప్పుడు దేవా చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, చక్కగా మారాడు. ఇంకా దేవాకు అంతకు మించి కావాల్సిందేముంది? అందుకే దేవా గురించి చెప్తున్నాను. ఇక మీదట దేవా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా మిథున దేవాలిద్దరూ కూడా లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా సరే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయిన మీరంతా అని ఆవిడ స్వీట్ చేసి తీసుకొస్తుంది. ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీను అని చెప్పాను. కానీ అయ్యో మొదటిసారి పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు సంతోషంగా స్వీట్ తినాలి కదా అని చెప్పాను. కానీ వాళ్ళ కోసం తీసుకున్నవి తెచ్చావా అనగానే తెచ్చానండి అని చెప్పి అమ్మా మిథున అంటూ ఇంకా బొట్టు పెట్టి చీర దేవాకి బట్టలు పెట్టి వీళ్ళిద్దరూ ఆశీర్వాదం ఇస్తారు. మీరు ఎప్పుడూ సుఖ సంతోషంగా కలకాలం కలిసే ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు. అదే నేను ప్రతి క్షణం కోరుకుంటాను. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ ఇంకా దేవా గురించి మిథున గురించి చాలా చక్కగా వాళ్ళ ఆవిడికి చెప్పి, నాకు తెలుసు కదండి దేవా గురించి, మీరు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? దేవా ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని చెప్పి వాళ్ళ ఆవిడ కూడా చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషంగా సరే వెళ్ళొస్తానని ఇంటికి వచ్చేస్తారు. ఏంటి దేవా, నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు చూసావా నీ పురుషోత్తమన్నా? ఎలాంటి వాడో ఇన్ని సంవత్సరాలు నువ్వు పురుషోత్తం దగ్గర వెట్టి చాకరీ చేశావు. ఇప్పుడు పురుషోత్తాన్ని నువ్వు వదిలేసేసరికి నీ భార్య ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి నాకు అర్థమైంది మిథున, ఏం చేయాలో నాకు అర్థమైంది అనగాని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి గొడవకి వెళ్తావా అని చెప్పాను. కానీ గొడవకి వెళ్ళను. వాళ్ళు నీ జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీయకుండా ఉండను. వాళ్ళు ఎవరు నీ ప్రాణాలు తీయడానికి అంటూ మాట్లాడేసరికి చూడు దేవా, గొడవలేమీ వద్దు.
గొడవలు పడొద్దు, గొడవలు పడ్డం అంత మంచిది కాదు, వద్దు అని చెప్పాను కదా. నువ్వు నేను ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అంతకు మించిన సంతోషం నాకు ఏముంటుంది? నువ్వు ఎప్పుడూ నాతో పాటు హ్యాపీగా ఉండు చాలు. వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు, మనిద్దరినీ ఎవరూ వేరు చేయలేరు అని చెప్పి మిథున దేవాలిద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంకా ఇక్కడ పురుషోత్తం ఇటు రుద్ర ఇద్దరు కూడా పగతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి నాన్న ఇంత ఆవేశంగా ఉన్నావు అనగానే, ప్రచారానికి వెళ్ళానురా, ఒక్కరు కూడా నన్ను చూసి స్పందించట్లేదురా. మీటింగ్ పెట్టాను, అక్కడ కూడా నన్ను స్పందించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ రకంగా నేను మళ్ళీ పుంజుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి, దేని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? ఎమ్మెల్యే అవ్వడం గురించా? నేను నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను నాన్న. ఎంతమంది ప్రాణాలు తీసైనా సరే నీకు ఓటు వేయించి మరీ నేను ఎమ్మెల్యేని చేస్తాను. వెనక ముందు ఆడొద్దు, అర్థమవుతుందా? నువ్వు ఆలోచించొద్దు అంటూ చెప్పేసేసరికి సరే అని చెప్పి ఇంకా దేవా మిథున పురుషోత్తము రుద్ర ఇద్దరు ఉంటారు. ఎందుకండి మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు? మన కొడుకు రుద్ర ఉన్నాడు కదా, మిమ్మల్ని ఎమ్మెల్యేని వాడే చేస్తాడు. మీరు చూస్తూ ఉండండి. దేవా అంటూ మీరు ఎన్ని సంవత్సరాలు కలవరించారు. ఆ దేవా మిమ్మల్ని కరెక్ట్గా చివరి సమయంలోకి వచ్చాక వదిలేశాడు. కానీ మన కొడుకు అలా కాదు, మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసేంత వరకు మన కొడుకు మిమ్మల్ని వదిలిపెట్టడు, ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. మన బిడ్డండి, మన రక్తం మనల్ని వదిలి ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా వాళ్ళ ఆవిడ సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సత్యమూర్తి కొడుకులు ఫోటోలు చూసుకుని, శ్రీరంగం వీడు కూడా బాగా దేవాల కష్టపడి పని చేసుకుంటే ఎంత బాగున్నావు కదా అనగానే, ఒక కడుపును పుట్టిన బిడ్డలు ముగ్గురు ఒకేలా ఉంటే మనం దేవుణ్ణి ఎందుకు మొక్కుతామండి? మొక్కం కదా. ఒక కొడుకు ఒకలా, ఒక కొడుకు మరొకలా అలా ఉండడం కామన్ కదండి. అందరూ దేవాలాంటి మంచి బుద్ధులు ఉంటాయా? మీ మీద ఏగవాలనివ్వడు, మిమ్మల్ని ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. మరి అలాంటి తప్పుడు దేవాలాంటి బుద్ధులు వేరే వాళ్ళకి ఎందుకు వస్తాయి? నాకు మొదటి నుంచి దేవాయే ఇష్టమండి. మన పెద్దోడు కూడా సెట్ అయితే బాగున్ను. దేవా సెట్ అయ్యాడు కదా, మన పెద్దోడు కూడా ఖచ్చితంగా సెట్ అవుతాడు. మిథున ఏదో ఒక జాబ్ చూస్తుందిలేదే మన పెద్దోడికి కూడాను అని చెప్పనేసరికి, అవును నిజంగా మిథున మన దేవాను మార్చడానికే వచ్చింది. మనం ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాము. మిథున భానునిచ్చి పెళ్లి చేయాలని వాడి మీద కోపం ఉన్నా వాడు భానుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదే, కానీ వాడు భానుకి మాట ఇచ్చాడు కాబట్టి తప్పలేదు అంటూ మాట్లాడేసరికి, అవును నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడేసిన తర్వాత సర్లే అని చెప్పి ఇంక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా మిథున దేవాలు ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. పురుషోత్తం ఎలా వస్తాడో, ఎలా దాడి చేస్తాడో, మిథునని ఎలా కాపాడుకోవాలో, మిథునకు ఏ ప్రమాదం రానివ్వకూడదు. మిథునకు ఇప్పటికే చాలా ప్రమాదాలు వచ్చాయి. రౌడీయిజం మానేసిన తర్వాత కూడా నన్ను ఎలా రౌడీయిజం ఎందుకు వెంటాడుతుంది? మంచిగా మారాలనుకున్న ఈ సమాజం నన్ను మారనివ్వదా? ఈ సమాజం నన్ను ఇలానే కాల్చుకు తింటుందా అంటూ ఎంతగానో బాధపడతాడు దేవా. అయితే ఇంకా అలా బాధపడేసరికి, మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించద్దు దేవా, దేని గురించి ఆలోచించద్దు, ప్రశాంతంగా పడుకో. అంతా భగవంతుడే ఉన్నాడు. మనిద్దరినీ కలిపిన శివపార్వతులు నిన్ను నన్ను ఎందుకు వేరు చేస్తారు చెప్పు? మూడో వ్యక్తిని మన మధ్యకి తీసుకొచ్చి ఎందుకు వేరు చేయాలనుకుంటారు? ఎప్పటికీ అది జరగదు. నీకు నాకు తోడుగా ఆ శివపార్వతులే ఉన్నారు, వాళ్ళే మనకు తోడు అని చెప్పి మిథున చెప్పడంతో ఇంకా దేవాకి కొంచెం ధైర్యం వస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే దేవా మిథునాలు ఇద్దరూ సంతోషంగా ఉండాలని, సత్యమూర్తి హరివర్ధన్ ఇద్దరు కూడా మిథునను దేవాను క్షమించి దగ్గరికి తీసుకోవాలని మీరు కూడా కోరుకుంటే మీ కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.